ఫస్ట్ టైం ఆఫ్టర్ 2020 గాల్వన్ క్లాష్ జరిగింది కదా చైనాకి ఇండియాకి సోల్జర్స్ మధ్యలో. ఆ ఈవెంట్ తర్వాత ఎప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు చైనాకు వెళ్లేదు. బట్ ఇప్పుడు SCO సమ్మిట్ రిలేటెడ్ గా చైనాకి ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టు 31 వెళ్తున్నారని ఇవాళ మార్కెట్ క్లోజ్ అయితే అప్డేట్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ 2017 నుంచి SCO లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మన ఇండియా ఉంది, కానీ చాలా సార్లు వెళ్ళలేదు. పర్టికులర్ గా 2020 నుంచి వస్తే అసలు వెళ్ళలేదు, కానీ ఇప్పుడు వెళ్తుండడం గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీస్ పర్టికులర్ గా USA మనకి హ్యాండ్ ఇస్తూ మనం మిత్రుడు అనుకున్నాం, ఫ్రెండ్ అనుకున్నాం. బట్ ఆ ఫ్రెండ్ మనల్ని ఎనిమిగా చూస్తున్నాడు. బట్ మనల్ని టైం దొరికినప్పుడల్లా పాకిస్తాన్ తో కలిసి ఇబ్బంది పెట్టే చైనా యాజ్ ఎన్ ఎనిమీ ఫ్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అట్లీస్ట్ ఇండియా రిలేటెడ్ గా రిలేషన్స్ ఇంకొంత బెటర్ చేసుకునే అవకాశం ఉందా? రీసెంట్ గా ఇండియా చైనా రిలేటెడ్ గా ఉంటున్న టైస్, ఇద్దరు రిలేటెడ్ గా ఉన్న రిలేషన్స్ ఎలా మారుతున్నాయి అనేది ఇంపార్టెంట్ గా మనం వాళ్ళ వీడియోలో తెలుసుకుంటూ, మన ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టేట్మెంట్ చేశారు కదా, US యూరోప్ వాళ్ళు మమ్మల్ని అంటారేంటి, మరి మీరెందుకు కొంటున్నారు రష్యా దగ్గర నుంచి అని దాన్ని ప్రెస్ వాళ్ళు ట్రంప్ అడిగారు. దానికి తను ఇచ్చిన సమాధానం ఏంటో మీకు తెలియాలి. అండ్ ఇండియాని US వాళ్ళు డెడ్ ఎకానమీ అని పిలిచారు కదా మన RBI గవర్నర్ గారు. ఇవాళ ఇండియాది డెడ్ ఎకానమీ అంటారేంటి? వరల్డ్ గ్రోత్ లో US కంటే ప్రెసెంట్ ఇండియానే ఎక్కువ స్ట్రాంగ్ గా కాంట్రిబ్యూట్ చేస్తుందని స్ట్రాంగ్ కామెంట్స్ వస్తున్నాయి. వీటన్నిటిని మాట్లాడుకుంటూ ఫార్మర్ రిలేటెడ్ గా 250% టారిఫ్లు వేస్తారని కామెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయా? దీన్ని RBI మీటింగ్ ఇవాళ జరిగింది కదా, దాని ఒక హైలైట్స్ మార్కెట్ మీద ఇంపాక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 24 గంటల్లో ఇండియా మీద సబ్స్టాన్షియల్ గా టారిఫ్లు వేసేస్తానని ట్రంప్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు కదా. అండ్ ఆ మీటింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? వీటితో పాటు ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ని మాట్లాడుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 166 పాయింట్స్ డౌన్ అయ్యి 80,544 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 75 పాయింట్స్ డౌన్ అయ్యి 24,574 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 51 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,411 దగ్గర క్లోజ్ అయింది. ముందుగా నిన్న 24 గంటల్లో ఇండియా మీద భారీ మొత్తంలో టారిఫ్లు వేస్తాను, సబ్స్టాన్షియల్ గా టారిఫ్ వేస్తానని ట్రంప్ కామెంట్స్ చేశారు కదా, అది నిన్నటి వీడియోలోనే మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. దాని తర్వాత US దగ్గర నుంచి వస్తున్న అఫీషియల్ అప్డేట్ ప్రకారం 4:30 PM కి వాళ్ళ టైమింగ్ లో, మన టైమింగ్ లో కాదు, మన టైమింగ్ వస్తే ఐ థింక్ అది 2 AM కి, మార్నింగ్ 2 AM కి ఇంపార్టెంట్ మీటింగ్ ట్రంప్ కండక్ట్ చేయబోతున్నారని మనకు అప్డేట్స్ వస్తున్నాయి. దట్ మీన్ ఇవాళ నైట్ అయిపోయిన తర్వాత మనకి మార్నింగ్ ఉంటుందా, నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock అరౌండ్ అక్కడ మనకి మీటింగ్, తన ఓవల్ ఆఫీస్ నుంచి, వైట్ హౌస్ నుంచి తను మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారని, ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ప్రెసిడెంట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడని అప్డేట్ చేస్తున్నారు. ఆ అనౌన్స్మెంట్ ఇండియా రిలేటెడ్ గానే ఉండొచ్చని మార్కెట్ అనుకుంటుంది. చూద్దాం మరి ఎలాంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి వస్తాయని. ఇండియా మీద తను చేస్తున్న దాడికి వాళ్ళ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కాదు, ఇండియా నుంచి కూడా కాదు, సొంత పక్షంలో ఉండే నేతలు కూడా, ఇండియా సంతతికి చెందిన నిక్కీ హేలీ గారు ఒక ఇంపార్టెంట్ కామెంట్ అయితే నిన్న చేశారు ట్విట్టర్ వేదికగా. ఇండియా లాంటి స్ట్రాంగ్ అలైని, మిత్ర దేశాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు? సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ ఏ పార్టీ ద్వారా అయితే ప్రెసిడెంట్ అయ్యారో అదే పార్టీకి సంబంధించిన నేతను తను స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఎందుకు ఇండియా మీద మనం దాడి చేస్తున్నాం, ఎందుకు ఇండియా మీద మనం అటాక్ చేస్తున్నాం? రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుందనా? సరే, ఇండియా కంటే ఎక్కువగా చైనా కొనుక్కుంటుంది కదా రష్యా నుంచి ఆయిల్, అది నెంబర్ 1. ఇండియా దాని వెనకే కదా ఉంది. మరి ఇండియా మీద మాత్రం సబ్స్టాన్షియల్ గా టారిఫ్లు వేస్తానంటున్నారు. చైనాకి మాత్రం 90 days టారిఫ్ పాస్ ఇచ్చారు, దానికి మాత్రం టారిఫ్ వేయం 90 days అని డిస్కషన్స్ లో ఉన్నారు. చైనా మన మీద ఎప్పుడు పాజిటివ్ గా లేదు, బట్ పాజిటివ్ గా ఉన్నాం, మిత్ర దేశంగా ఉన్న ఇండియా మీద మనం ఎందుకు అటాక్ చేస్తున్నాం అని నిక్కీ హేలీ గారు అయితే సొంత పార్టీ నేతే కామెంట్స్ ని చేయడం జరిగింది. బట్ దానికంటే ఇంపార్టెంట్ గా ఆగస్టు 31 SCO సమిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ కి మోడీ గారు వెళ్తున్నారు అండ్ 2020 తర్వాత ఎప్పుడు మోడీ గారు ఆ వైపే చూడకుండా, చైనాతోనే వెళ్లకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ ఇయర్స్ వెళ్తున్నారు అండ్ ఇదొకటి అండర్లైన్ చేయండి. అండ్ రీసెంట్ గా July 14th ఈ అప్డేట్ ని మీరు చూసే ఉంటారు ప్లాట్ఫామ్స్ లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోయింటే ఇది కూడా మీరు హైలైట్ చేసి ఉంచాలి. డాక్టర్ జయశంకర్ గారు ఉన్నారు కదా, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, తను కూడా చైనాతో ఉంటున్న రిలేషన్స్ పరంగా ఒక స్ట్రాంగ్ అండ్ క్లియర్ మెసేజ్ ని వరల్డ్ కి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇండియా చైనా రిలేషన్స్ గ్రాడ్యువల్లీ మూవింగ్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్ అని. నాకు పర్సనలీ చైనా మీద అంత ట్రస్ట్ లేదు. వాళ్ళు అవకాశం వస్తే ఖచ్చితంగా ఇండియా రిలేటెడ్ గా ఎదురు తిరుగుదామనే ప్రయత్నిస్తారు. ఫ్యూచర్ లో ఏమైనా మారుతుందేమో చైనా రిలేటెడ్ గా నా ఒపీనియన్. యాజ్ ఆఫ్ నో నేను చైనా అయితే అంత స్ట్రాంగ్ గా ట్రస్ట్ చేయలేను. బట్ ఇండియా రిలేటెడ్ గా గ్రోత్ వైపు అడుగులు వేయాలనుకుంటే, US రిలేటెడ్ గా ఎలాగో తను ఉన్నంత కాలం, ట్రంప్ ఉన్నంత కాలం ఒక సైడ్ నుంచి చెయ్యి ఇస్తున్నట్టే ఇచ్చి ఇంకొక చేత్తో వెనక్కి లాగేసే వ్యక్తి ట్రంప్ కాబట్టి అది అర్థమవుతుంది. కాబట్టి ఇంకొక స్ట్రాంగ్ నేషన్ మనకి ఎదురు తిరగకుండా ఫస్ట్ థింగ్, రెండవది వీలైతే మనకి హెల్ప్ చేసే విధంగా, కలిసి పని చేసే విధంగా వర్క్ చేయాలనుకున్నప్పుడు మనకి దగ్గరగా కనిపిస్తూ గ్రోత్ పరంగా కూడా మనకి హెల్ప్ అయ్యే నేషన్ ఏదైనా ఉందంటే ఇది చైనా. కాబట్టి చైనాతో సంబంధాలను పెంచుకోవడానికి ఇండియా రీసెంట్ టైమ్స్ లో ప్రయత్నిస్తుండడం, ఈగో క్లాషెస్ ఇవన్నిటిని పక్కన పెడితే గ్రోత్ రిలేటెడ్ గా ఆలోచించినప్పుడు మంచి విషయమే. బట్ చాలా బ్యాలెన్స్డ్ గా అప్రోచ్ ఉండాలి. చైనా రిలేటెడ్ గా బ్లైండ్ గా నమ్మినా సరే ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తారు. అండ్ ద వే ఈ మెసేజ్ మాత్రం చైనాతో ఇండియా క్లోజ్ అవ్వాలనుకుని ప్రయత్నిస్తుంది అనేది మాత్రం US కి స్ట్రాంగ్ గానే వెళ్తుంది. అండ్ సొంత పార్టీ నేతలైన నిక్కీ హేలీ గారు చేస్తున్న స్ట్రాంగ్ కామెంట్స్
కూడా ఫర్దర్ గా ట్రంప్ ఇండియా రిలేటెడ్ గా తీసుకోవాలనుకుంటున్న డెసిషన్స్ మాట్లాడుతున్న మాటల్ని కొంత లైన్ లో ఉంచుతుంది, కొంత బార్డర్ లో ఉంచుతుంది అయితే అనుకుంటున్నాను. మరి చూద్దాం. యుఎస్ టైమింగ్స్ లో 4:30 PM, మన ఇండియన్ టైమింగ్స్ లో 2 AM, ఎర్లీ మార్నింగ్ 2 AM మీటింగ్ లో ఏం అప్డేట్స్ చేస్తారు. ఇదిలా ఉంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఇండియానే టార్గెట్ చేస్తుంది యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్. మరి వాళ్ళు ఎందుకు కొంటున్నారు రష్యా నుంచి, మినరల్స్ ఎందుకు కొంటున్నారు, ఈవీ రిలేటెడ్ గా వాళ్ళ న్యూక్లియర్ యాక్టివిటీ పరంగా ఎందుకు రష్యా నుంచి పెద్ద మొత్తంలో ట్రేడ్స్ చేస్తున్నారు, మేం చేస్తేనే తప్పని ఎందుకు అంటున్నారని మనం అడిగాం కదా క్వశ్చన్. విలేకరులు ట్రంప్ ని క్వశ్చన్ అడిగినప్పుడు ట్రంప్ ఏమన్నారు తెలుసా? అవునా, అలా జరుగుతుందా, అయితే నేను దీని రిలేటెడ్ ఒకసారి చూస్తానులే అని చెప్పి మరి రష్యాతో ట్రేడ్ చేస్తున్న వాళ్ళందరి మీద 100% టారిఫ్లు వేస్తానంటున్నారు కదా, అది నిజమా అంటే నేనేం ఎప్పుడు అలా అనలేదే, పర్సంటేజ్ ఎప్పుడు నేను అలా చెప్పలేదే. అయినా నాకు రష్యాతో రేపు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ అయిపోయాక తర్వాత మాట్లాడతానని ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఆ క్లిప్ ను ఒకసారి ఎస్సీఓ సమిట్ కి వెళ్తున్నారన్నా, షాంఘాయ్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అన్నా, ఇది అసలు ఎందుకు ఉంటుంది, దీనికి ఎందుకు వెళ్ళాలి అనేది అంటే ఇది ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ లా అనమాట. ఈ ఎస్సీఓ లో షాంఘాయ్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ లో 10 కంట్రీస్ దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ మీకు పెడుతున్నాను, అంటే ఏ కంట్రీ ఎప్పుడెప్పుడు యాడ్ అయిందో కూడా పెడుతున్నాను. వీళ్ళందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటారంటే మనం ఇంకా ఎలా కలిసి గ్రో అవ్వగలం, కల్చరల్ గా, ఎడ్యుకేషనల్ గా మనం ఒకరికొకరు ఎలా సహాయాలు చేసుకోగలం, డిఫెన్స్ పరంగా మనం ఎలా గ్రో అవ్వగలం, ఎకానమీ పరంగా ఎలా గ్రో అవ్వగలం అని మిత్రులందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం, మనమంతా ఒక్కటి అనుకునేలాగా ఒక గ్యాదరింగ్ లాగా, ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కలిసారనుకోండి, నీకేమైనా కావాలా లేకపోతే నువ్వు ఎలా గ్రో అవుతా అని ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఎలా అయితే మెయింటైన్ అవుతుందో అలా మన ఇక్కడ దగ్గరగా ఉన్న కంట్రీస్ అన్ని ఒకట్లా మారి, ఈ కంట్రీస్ అన్ని ఒకట్లా మారి ఫామ్ చేసుకున్న ఆర్గనైజేషన్ ఇది. దీన్ని ఇప్పటి వరకు ఇండియా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే మీరే చెప్పండి, మీరు ఎంత ఫ్రెండ్ గా ఒకరితో ఉండాలనుకున్నా వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు, టైం వచ్చినప్పుడు మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అనుకుంటే మనం అసలు వాళ్ళు మీటింగ్ పిలిచినా మనం వెళ్ళాం కదా. అదే జరిగింది ఈ మధ్య కాలంలో. బట్ అగైన్ ఇండియా ఇంకొక ట్రై ఇవ్వాలనుకుంటున్నట్లు కనిపిస్తుంది. చైనాతో రిలేషన్స్ ని స్ట్రెంథన్ చేసుకుంటే, బికాస్ చైనా కూడా ఇప్పుడు యుఎస్ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి ఇండియాతో రిలేషన్ ని స్ట్రెంథన్ చేసుకుంటే ఎకానమీ పరంగా కూడా గ్రోత్ ఉంటున్న కంట్రీయే కాబట్టి దూరం చేసుకోవడం కంటే దగ్గర ఉంచుకోవడం చైనాకి మంచిదే. అండ్ సప్లై చైన్ నెట్వర్క్ లో చైనాది స్ట్రాంగ్ రోల్ కాబట్టి చాలా సెక్టార్స్ పరంగా చైనాతో మంచి రిలేషన్ ఉండడం ఇండియాకి మంచిదే. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇద్దరు కలవాలని చూస్తున్నారో ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్, డెఫినెట్లీ వెస్టర్న్ వరల్డ్ కి అయితే ఇది నచ్చదు. ఏషియాలో ఉంటున్న వన్ ఆఫ్ ద 2 టాప్ కంట్రీస్ ఇలా ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండడం. హోప్ ఈ ఇరు కంట్రీస్ రిలేటెడ్ గా రిలేషన్స్ ఫర్దర్ స్ట్రెంథన్ అయ్యి స్ట్రాంగ్ ఎకానమీగా ఇండియా గ్రో అవడానికి ఇది హెల్ప్ అవుతుందని, ఇది కమింగ్ టైమ్స్ లో ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ కొత్తగా ఫార్మా కంపెనీస్ ని ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు చూడండి. సీరియస్లీ ఇన్ని ఇయర్స్ లో మార్కెట్ లో ఎప్పుడు ఇలాంటి ప్రెసిడెంట్ ఇంతలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇంతలా టారిఫ్ రాజకీయాలు చేస్తున్న వాళ్ళని అయితే ఇప్పటి వరకు మీరు చూసుండ్రు. ఎలా చెప్తున్నారంటే ఫార్మా కంపెనీస్ కి ముందు కొంచెం వేస్తాను టారిఫ్, తర్వాత దాన్ని పెంచుతాను, 150% వరకు పెంచేస్తాను, తర్వాత ఒక సంవత్సరం 1.5 సంవత్సరంలో 250% చేసేస్తాను, కాబట్టి ముందు మీరు వచ్చేసేయండి యూఎస్ కి, రాలేదంటే కొంచెమే వేస్తాను టారిఫ్ అని ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఫస్ట్ నేను వేసిన కొంత దాంతో అదే ఫైనల్ అనుకుంటారేమో, కాదు అది 150% కి వెళ్తది, కాబట్టి నేను కొంత టారిఫ్ వేసినా అదే ఫైనల్ అనుకుని ఆగద్దు, వచ్చేసేయండి, తర్వాతైనా రండి, కొన్ని 150 వరకు వెళ్ళాకైనా ఆగుతారేమో, తర్వాత 250 వస్తుంది, అప్పుడు కూడా ఇంకేమైనా స్టేట్మెంట్స్ చేస్తారేమో చూడాలి. కానీ 250% టారిఫ్ వేస్తే ఫార్మా కంపెనీస్ మీద అది ఎవరు కట్టాలి? డబ్బులు ట్యాక్స్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటే బానే ఉంటది, వాళ్ళు డెట్ తగ్గించుకుంటారు, వేరే విషయం అదంతా. ఆ డబ్బులు ఎవరు కట్టాలి? ఫార్మా కంపెనీస్ నష్టం వస్తే అక్కడికి ఎక్స్పోర్ట్స్ చేస్తాయా? వాళ్ళు నష్టపోతారు అనుకుందాం కంపెనీస్. మెడిసిన్స్ ఎవరు కొనుక్కోవాలి? అక్కడ ఉన్న ప్రజలు. మరి కట్టుకోవాల్సింది ఎవరు? అక్కడ ఉన్న ప్రజలు. సో వాళ్ళ ప్రజల మీద నుంచే కదా తీసుకుంటున్నట్టు ట్యాక్స్. కంపెనీస్ నష్టపోతాయి, కరెక్టే, బిజినెస్ తగ్గుతుంది అనుకుందాం, అంతంత పర్సెంట్లు టారిఫ్లు వేసి గవర్నమెంట్ తీసేసుకుంటే డబ్బులు. బట్ వాట్ అబౌట్ ద పీపుల్? వాళ్ళే కదా కట్టాల్సింది ఫైనల్ గా టారిఫ్ ట్యాక్స్ అంటే. అన్నెసరీ కామెంట్స్, అన్నెసరీ టారిఫ్ ఫార్మా మీద పడితే మాత్రం అది యుఎస్ రిలేటెడ్ గా పర్టికులర్ గా కన్స్యూమర్స్ పై పెద్ద భారాన్ని మోపుతుంది. కాబట్టి టారిఫ్ గేమ్ నుంచి పక్కకొచ్చి ధరలను తగ్గించండి అని అడిగారు రీసెంట్ టైమ్స్ లో సీఈఓలందరికీ కూడా లెటర్స్ ని పంపించి. అండ్ ఆర్బీఐ గవర్నర్ గారు యుఎస్ కంటే కూడా గ్లోబల్ ఎకానమీకి ఇండియానే స్ట్రాంగ్ గా కాంట్రిబ్యూట్ చేస్తుందనే కామెంట్ చేశారు నాన్న. ఇది ఆర్బీఐ మీటింగ్ రిలేటెడ్ గా ఉంటున్న హైలైట్స్ లో, అనాలిసిస్ లో మనం మాట్లాడుకుందాం. ఫైనల్లీ మన మార్కెట్స్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో బాగా పడి 24,500 మార్క్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి కొంత బౌన్స్ అయినట్టు అయ్యి అప్పుడే మనం మాట్లాడుకున్నాం, షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మేబీ ఒక చిన్న టెక్నికల్ బౌన్స్ అయ్యొచ్చు. కమింగ్ టైమ్స్ లో అన్సర్టనిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి కూల్ ఆఫ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం బెటర్ అని. ఆగస్ట్ 8 వరకు కూడా వెళ్ళట్లేదు, రేపటి మార్నింగ్ మనకి ఏదైనా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది యుఎస్ దగ్గర నుంచి. బట్ మార్కెట్స్ నిజంగా అంత పానిక్ మోడ్ లో ఉండింటే ఇవాళే పడిపోయి ఉండాలి బాగా. మరి ఇంత నెగిటివిటీ అంతా మార్కెట్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిందా లేదా అనేది చూడాలి. ఒకవేళ నేను చెప్తున్నాను ముందే, మీరు మార్నింగ్ లేచేటప్పటికి ఏదైనా బిగ్ నెగిటివ్ అప్డేట్ యుఎస్ఏ దగ్గర నుంచి వచ్చి బాగా పడిపోయింది అనుకోండి, గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ లో బాగా రెడ్ లో ఉంది అనుకోండి, కొంత టైం అలా వెయిట్ చేయండి. ఈ రీసెంట్ టైమ్స్ లో ఏదైతే మార్కెట్ ఫాల్ అయిందో ఇది తను ఇలానే చేస్తాడని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఫాల్ అయ్యుంటే దెన్ క్లోజింగ్ మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. పడేది ఇంపార్టెంట్ కాదు, క్లోజింగ్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. క్లోజింగ్ కూడా డే లో ఉంటే అప్పుడు మనం షార్ట్ టర్మ్ లో పానిక్ ఉంటది మార్కెట్ లో అని అనుకుందాం. తను స్టేట్మెంట్స్ చేసిన క్లోజింగ్ ఎలా ఉందనేది మనం చూడాలి. ఓపెనింగ్ కాదు, అది నిన్నటి వీడియోలో కూడా క్లియర్ చెప్పాను. రేపు కూడా పడితే కంగారు పడద్దు, ఓపెనింగ్ కాదు క్లోజింగ్ ఇంపార్టెంట్, ఇది అండర్లైన్ చేసుకుని ఉండాలి మేజర్ ఈవెంట్స్ అప్పుడు. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్స్ మార్చ్ 2023 తర్వాత నుంచి ఎప్పుడు లేనంతగా సిగ్నిఫికెంట్ గా 92% దగ్గరగా ఉన్నాయి.
ఉన్నాయి. 1,69,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి. ఒక్క పాజిటివ్ అప్డేట్, చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ పెరుగుతుంది. అంటే ఇంత ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఉంటున్నప్పుడు 92% షార్ట్స్ చాలా రేర్ గా మార్కెట్ లో కనిపిస్తుంది. ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ రావాలి మార్కెట్ పెరగాలంటే. మరి మీరు ఎందుకు నెగిటివ్ గా చెప్తున్నారు? రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంటే పెరిగిపోతుంది అనుకోకండి, వెయిట్ చేయండి అని అంటే ఆ పాజిటివ్ అప్డేట్ రావాలి కదా. పాజిటివ్ అప్డేట్ వస్తే అప్పుడు షార్ట్స్ కవర్ అవుతాయి, రాకపోతే మార్కెట్ కొంత డిప్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ లో అప్పుడు షార్ట్స్ కవర్ అవుతాయి. కాబట్టి నెగిటివ్ అప్డేట్ వచ్చి మార్కెట్ పడినా 92% మంది ఆల్రెడీ షార్ట్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్న అప్పుడైనా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరే ఉన్నారు, ఒక స్టాక్ రేపు బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుందనే నమ్మకంతో ముందుగా స్టాక్ సెల్ చేశారు అనుకుందాం, లేకపోతే ఫ్యూచర్స్ ని సెల్ చేశారు, ఆప్షన్స్ ని ఏదో చేశారు అనుకుందాం. రేపు నిజంగానే బ్యాడ్ నెంబర్స్ వస్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా పడుతుందని వెయిట్ చేయడం, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం. బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా బ్లైండ్ గా అలా వదులుకుంటూ వెళ్ళిపోరు. ఇంకా పడుతుంది అని కళ్ళు మూసుకొని వెళ్ళరు, ప్రాఫిట్ ని బుక్ చేస్తారు. ప్రాఫిట్ ని బుక్ చేసే టైంలో షార్ట్స్ కవర్ అయ్యే టైంలో మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఉంటున్నప్పుడు, 90% అబోవ్ షార్ట్స్ ఉంటున్నప్పుడు. మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే మిక్స్డ్ గానే ఉన్నాయి. అండ్ గ్లోబల్ గా మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ కూడా ఈ డాలర్ ఇండెక్స్ పరంగా, బాండ్ డీల్స్ పరంగా, క్రూడ్ పరంగా కూడా పెద్దగా ఏం లేవు. కాబట్టి కంప్లీట్లీ ఇవాళ ఓవర్ నైట్ ఆర్ రేపు ఎర్లీ మార్నింగ్ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ గా బయటకు వస్తూ ఉంటే మన ఇండియా రిలేటెడ్ గా మార్కెట్ సడన్ గా పానిక్ అయినా కంగారు పడకండి. బికాస్ ఇది మార్కెట్ విని కొంత ఇంపాక్ట్ ను ఆల్రెడీ క్రియేట్ చేసుకోండొచ్చు. ఫైనల్ ఇంపాక్ట్ ఏందనేది ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ టైం లో మనకు క్లారిటీ వస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ ఇంపార్టెంట్ గా చెప్పాలి. నేను ఎఫ్ఐఎస్ తక్కువ సెల్ చేశారు కదా అని చాలా మంది ఓకే ఎఫ్ఐఎస్ మళ్ళీ వస్తున్నారు మార్కెట్ లో అనుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో బ్లాక్ డీల్స్ ఎక్కువ జరుగుతున్నాయి. నిన్న మనకి పేటిఎం రిలేటెడ్ గా బ్లాక్ డీల్ ఉంది కదా యాంట్ వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు నెక్స్ట్ జొమాటో రిలేటెడ్ గా ఉంది, సేమ్ వాళ్ళ దగ్గర నుంచి, అలీబాబా దగ్గర నుంచే. సో పెద్ద మొత్తంలో వాళ్ళు సెల్ చేస్తుండడం, డిఐఎస్ బై చేస్తుండడం, అండ్ ఎఫ్ఐఎస్ కొన్ని దగ్గర బయర్ గా కనిపిస్తుండడం, కొంత మిక్స్ అయిపోతున్నాయి నెంబర్స్. సో 1-2 డేస్ ఎఫ్ఐ డేటాని కొంత అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. మోస్ట్లీ ఇవాళ నైట్ ఆర్ రేపు ఎర్లీ మార్నింగ్ వస్తున్న ట్రంప్ రిలేటెడ్ గా అప్డేట్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఎంటైర్ మార్కెట్ అన్సర్టనిటీకి ఎండ్ పెట్టాలని అయితే నేను అనుకుంటున్నాను. బికాస్ ఏమీ లేదు అక్కడ. ఏదేదో చేస్తానని చేస్తున్న కామెంట్స్ మార్కెట్ ని కొంత డిస్టర్బ్ చేస్తున్నాయి. పర్టికులర్ గా మన ఎనిమీ కంట్రీ అయింటే ఫస్ట్ నుంచి మార్కెట్ పెద్ద సీరియస్ గా తీసుకునేది కాదు. యుఎస్, ఇండియా స్ట్రాంగ్ అలైస్ అని మిత్ర దేశాలని ఎలా ఒకసారి అనుకుంటూ ఉన్న మార్కెట్ కి ఇప్పుడు సడన్ గా తన అగైనెస్ట్ గా మాట్లాడుతుండడం కొంత షాకింగ్ గా ఉంది. బట్ మార్కెట్ అన్నిటిని అలవాటు చేసుకుంటుంది. ఇలానే రియాక్షన్ ఇంకొకసారి మళ్ళీ ఇవ్వదు. తను ఒకవేళ ఇలాంటి స్టేట్మెంట్స్ చేసినా లెట్స్ హోప్ ఇంకొన్ని రోజుల్లోనే ఇవన్నీ సార్ట్ అవుట్ అవ్వాలని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటేనే ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ ఇలా అనాలిసిస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఎవరైనా షార్ట్ టర్మ్ లో డబ్బుల్ని పార్క్ చేయాలనుకుంటుంటే లైక్ మార్కెట్ పడితే కొనుక్కుందామనైనా ఆర్ షార్ట్ టర్మ్ మీ అవసరాల కోసం బ్యాంక్ అకౌంట్ లో, సేవింగ్స్ అకౌంట్ లో అలా డబ్బుల్ని వదిలేస్తుంటే మాత్రం 8% దగ్గరగా రిటర్న్ హ్యాపీగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగో మనకు 12 లక్షల వరకు వస్తున్న ఇన్కమ్ మీద ఎటువంటి ట్యాక్స్ లేదు కాబట్టి ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో మీ డబ్బుల్ని పార్క్ చేసి ఉంచుకోండి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఎలా అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా అలాంటివే ఆర్బీఐ అండర్ లో రెగ్యులేట్ అవుతున్నవి. అండ్ వాటిలో మనం పెడుతున్న అసలుకి వడ్డీకి రెండింటికి కలిపి 5 లక్షల వరకు డిఐసిజిసి వల్ల గ్యారంటీ ఆర్ ఇన్సూరెన్స్ మనకు ఉంటుంది. అండ్ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మనం వేసిన డబ్బులు ఇమీడియట్ గా మన బ్యాంక్ కు తెచ్చుకోవచ్చు. లైక్ నాకు ఇప్పుడు మార్కెట్ పడింది, 500,000 పాయింట్స్ ట్రంప్ చేస్తున్న కామెంట్స్ కారణంగా పడింది, నాకు ఇప్పుడు ఆ డబ్బులు అక్కడి నుంచి మార్కెట్ కి వచ్చేయాలి, ఇమీడియట్ గా రావాలి నా బ్యాంక్ అకౌంట్ కి అనుకుంటే దెన్ అలా ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో స్టేబుల్ మనీ వాళ్ళ లింక్ ఉంటుంది. త్రూ ఈ యాప్ ద్వారా మనం ఇండియాలో ఉంటున్న టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఎక్కడైతే మనకు అధిక వడ్డీ రేట్ ఉంటుందో వాటిల్లో మనం డిపాజిట్ చేయొచ్చు. జస్ట్ మీరు యాప్ ఓపెన్ చేశాక కొంచెం స్క్రోల్ చేశారంటే ఏ బ్యాంక్స్ మనకి ఎంతెంత వడ్డీ రేట్ కి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆఫర్ చేస్తున్నాయో కనిపిస్తుంది. అక్కడ సర్చ్ దగ్గరకు వచ్చి మీరు ఎంత టైం పీరియడ్ కి ఎఫ్డి వేయాలనుకుంటున్నారో అది టెన్యూర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని లెస్ దాన్ 2 years, 2 to 3 years, అబౌవ్ 3 years, మోస్ట్లీ లెస్ దాన్ 2 years పార్క్ చేసి ఉంచుకోవాలి. ఒకవేళ మార్కెట్ పడితే పెట్టాలనుకుంటే దెన్ అప్పుడు ఏ బ్యాంక్స్ మనకి ఎంతెంత వడ్డీ రేట్ కి ఇస్తున్నాయో కనిపిస్తుంది కదా. అందులో మీకు ఎక్కడ ఎక్కువ వడ్డీ రేట్ వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టైనా వేసుకోవచ్చు. అండ్ కొన్ని బ్యాంక్స్ ఇన్స్టెంట్ గా మీరు కావాలనుకుంటే వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ కి వచ్చేలా ఇన్స్టెంట్ విత్ డ్రాల్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తాయి. అది యాప్ లో మీకు ఇలా క్లియర్ గా కనిపిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం వేయకపోవడం తర్వాత విషయం, అసలు ఎక్కడెక్కడ మనకు మంచి వడ్డీ రేట్లు వర్క్ అవుతున్నాయి అనేది త్రూ ఈ యాప్ మనం కంపేర్ చేసుకొని ఇండియాలో ఉంటున్న టాప్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఒక వడ్డీ రేట్ని కంపేర్ చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ మనం వేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా డబ్బుల్ని షార్ట్ టర్మ్ లో అవసరాల కోసం పార్క్ చేసుకుంటున్న వాళ్ళు, ఆ మార్కెట్ పడితే కొందాం అనుకుంటున్న వాళ్ళు సేవింగ్స్ అకౌంట్ తో కంపేర్ చేస్తే కొన్ని నెలల పాటు ఆ డబ్బులు అలా ఐడియల్ గా ఉంటుంది అనుకుంటే 8% దగ్గరగా కూడా మనకు వడ్డీ రేట్ వర్క్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకోవడం ద్వారా అధిక వడ్డీని మనం పొందొచ్చు. ఎవరైనా ఏ బ్యాంక్స్ లో ఎలాంటి మంచి వడ్డీ రేట్ వర్క్ అవుతుందని కంపేర్ చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్
సెక్షన్ లో ఉంటున్న స్టేబుల్ మనీ వాళ్ళ లింక్ ని గమనించండి. ఇవాళ జరిగిన ఆర్బీఐ మీటింగ్ రిలేటెడ్ గా కీ హైలైట్స్ ని మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ పరంగా కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని. మార్కెట్ ఎప్పుడు కూడా రేట్ కట్ ని కోరుకుంటుంది. రేట్స్ ని కట్ చేస్తే బ్యాంక్స్ కూడా వడ్డీని తగ్గించి ఎక్కువగా లోన్స్ తీసుకున్న వాళ్ళు బయట ఎక్కువగా బిజినెస్ చేసి ఎకానమీని పెంచుతారని రేట్ కట్ మార్కెట్ పాజిటివ్ గా చూస్తుంది. అలాగే జీడిపి కూడా కమింగ్ టైమ్స్ లో పెరుగుతుందని ఆర్బీఐ వాళ్ళు చెప్పినా అది మార్కెట్ పాజిటివ్ గా చూస్తుంది. ఈ రెండు ఎప్పుడు కూడా మార్కెట్ ప్రతి ఒక్క మీటింగ్ లో ఎక్స్పెక్ట్ చేసేవి. ఈ మీటింగ్ లో రేట్ కట్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ గా 5.5% దగ్గరగా రెపో రేట్ ని వదిలేశారు అండ్ స్టాన్స్ ని కూడా న్యూట్రల్ లో పెట్టారు. ఇది సర్ప్రైజ్ ఏం కాదు. కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ 25 బేసిస్ పాయింట్స్ కట్ ని లాస్ట్ టైమే జూన్ మీటింగ్ లోనే ఆర్బీఐ వాళ్ళు 50 బేసిస్ పాయింట్స్ దగ్గరగా కట్ చేసి నెక్స్ట్ చేయాల్సిన కట్ ని కూడా ఇప్పుడే చేసేస్తున్నా ఉన్నారు. సో ఇయర్ మీరు చూస్తే ఫిబ్రవరి కట్ చేశారు, ఏప్రిల్ కట్ చేశారు, 25 ఈ రెండిట్లో ఫెబ్ లోను ఏప్రిల్ లోను, తర్వాత జూన్ లో 50 బేసిస్ పాయింట్స్ చూస్తే 100 బేసిస్ పాయింట్స్ దగ్గరగా 1% దగ్గరగా 1% దగ్గరగా వడ్డీ ఆల్రెడీ ఆర్బీఐ వాళ్ళు కట్ చేశారు. అండ్ లాస్ట్ టైం ఏదైతే స్టాన్స్ ని మెయింటైన్ చేశారు న్యూట్రల్ అని అదే ఇప్పుడు ప్రెసెంట్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ రేపో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏ రేట్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజ్ కూడా ఈసారి మనకి లేదు. రెండవది జీడిపి గ్రోత్. ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ FY26 కి 6.5% దగ్గరగా ఇండియా గ్రో అవుతుంది. 6.5% జీడిపి గ్రోత్ ఉంటుందని గతంలోనే చెప్పారు. అది ఇప్పుడు అలానే కంటిన్యూ చేస్తున్నారు. పెంచచ్చు కదా అని అడుగుతున్న క్వశ్చన్స్ కి మా దగ్గర ఇంకా సరైన డేటా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. డేటా సపోర్ట్ చేస్తేనే మాట్లాడతామనేలా జీడిపి గ్రోత్ అయితే పెంచలేదు. బట్ ఇన్ఫ్లేషన్ తగ్గిస్తున్నారు. 3.7% ఇన్ఫ్లేషన్ ఉంటది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అని చెప్పారు లాస్ట్ మీటింగ్ జూన్ మీటింగ్ లో. ఇప్పుడైతే 3.1% కి తెస్తున్నారు. సో రేట్స్ ని అలానే వదిలేశారు. రేట్లను తగ్గించలేదు, జీడిపిని కూడా టచ్ చేయలేదు, ఇన్ఫ్లేషన్ ని కట్ చేస్తున్నారు. అండ్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తూ గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ కొంత కంగారు పెడుతున్నా ఇండియా రిలేటెడ్ గా మాత్రం మాన్సూన్స్ బానే ఉన్నాయి. ఇండియా బానే గ్రో అవుతుందన్న ఒక మాటలు తన దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. అండ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో మన ఇండియాది డెడ్ ఎకానమీ అనేలా చెప్పారు కదా, ఇండియాది రష్యాది. దానికి ఆర్బీఐ గవర్నర్ గారు రెస్పాండ్ అవుతూ వరల్డ్ లో గ్లోబల్ గ్రోత్ కి యుఎస్ కంటే ఇండియానే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుందన్న స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ని కూడా ట్రంప్ కి అగైనెస్ట్ గా పాస్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఆర్బీఐ గవర్నర్ గారు వరకు స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఒక మాట అంటే అన్నారులేని వదిలేయట్లేదు. ఇండియాని డెడ్ ఎకానమీ అన్న దానికి మాత్రం స్ట్రాంగ్ రెస్పాన్స్ ఆర్బీఐ దగ్గర నుంచి వస్తుంది. ఇది ఫైనలీ వాళ్ళ ఆర్బీఐ మీటింగ్ ఒక హైలైట్స్. అండ్ ఇవాళ కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఆర్బీఐ రేట్ కట్ చేస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాం. చేయకపోతుండడం హాకిష్ అని నెగిటివ్ అని మార్కెట్ కి నెగిటివ్ అని చెప్తున్నారు. లాస్ట్ టైమే 50 బేసిస్ పాయింట్స్ కట్ చేసి ఈసారి మళ్ళీ ఇంకొక 50 బేసిస్ పాయింట్స్ 25 బేసిస్ పాయింట్స్ ఎలా కట్ చేస్తారు? అంత షార్ప్ గా కట్ చేయడం కూడా మంచిది కాదు. వాళ్ళు డ్యూ కోర్స్ వాళ్ళు చేయాలనుకుంది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. యూపీఐ ఫ్రీ కాదు, యూపీఐ ఫ్రీగా నడవట్లేదు. దీని రిలేటెడ్ గా ఆర్బీఐ గవర్నర్ గారు ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. గతంలో యూపీఐ ఎప్పటికీ ఫ్రీగా ఉండలేదని, యూపీఐ ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో వాడుతున్న వాళ్ళ చార్జెస్ కట్టాలని ఆర్బీఐ గవర్నర్ గారు మాట్లాడినట్లు ఏదైతే సర్క్యులేషన్ లో ఉందో అది అవాస్తవం అని చెప్తూ యూపీఐ ఇప్పుడు కూడా ఫ్రీ కాదని, ఎవరో ఒకరు చార్జెస్ ని పే చేస్తున్నారని, గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటున్న సబ్సిడీ కానివ్వండి అండ్ ఎండ్ యూజర్ మీద చార్జెస్ పడకుండా సిస్టమ్ లో ఎవరో ఒకరు మనీని పే చేస్తున్నారు కాబట్టి యూపీఐ రన్ అవుతుందని, లేకపోతే ఏ సిస్టమ్ కూడా ఫ్రీగా నడవదని, ఎవరో ఒకరు చార్జెస్ పే చేయాలని ఇలా కామెంట్స్ వస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఏదో ఒక పాయింట్ కి యూపీఐ వాడుతున్న వాళ్ళు డబ్బులు కట్టాలి అని ఏదైతే తన పేరు మీద ప్రచారం జరుగుతుందో అది అవాస్తవం అని, ప్రభుత్వం చూసుకుంటుందని, సబ్సిడీ ప్రభుత్వం దగ్గర నుంచి లభిస్తుంది యూపీఐ పరంగాని, కాబట్టి యూపీఐ ఒక వినియోగం పెరుగుతుందని ఒక క్లారిఫికేషన్ ని ఆర్బీఐ గవర్నర్ గారు అయితే ఇవాళ ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్, ద వే మేము మీకు డేటాను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే దెన్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు ఉన్నారు కదా, అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, వీళ్ళు 67,000 కోట్లకు సంబంధించిన డిఫెన్స్ ప్రపోజల్స్ ని క్లియర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇండియన్ నేవీ పరంగా బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ ని, లాంచర్స్ ని, కాంపాక్ట్ ఆటోనమస్ సర్ఫేస్ క్రాఫ్ట్ ని అండ్ ఫ్యూ అదర్ మిసైల్ సిస్టమ్స్ ఒక అప్గ్రేడ్ పరంగా ప్రపోజల్స్ అయితే క్లియర్ అవుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరంగా మౌంటైన్ రాడార్స్, స్పైడర్ అప్గ్రేడ్స్ అండ్ డ్రోన్స్ పరంగా కూడా ఆర్డర్స్ వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి. S-400 అండ్ C-17 అండ్ C-130J ఫ్లీట్స్ రిలేటెడ్ గా కూడా బిగ్ క్లియరెన్స్ మనకి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఐటీఐ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రోడ్ యాక్సిడెంట్స్ ని తగ్గించడానికి, ఎన్ఫోర్స్మెంట్ ని పెంచడానికి, రోడ్ సేఫ్టీని పెంచడానికి ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించిన ఏఐ పవర్డ్ రోడ్ సేఫ్టీ పైలట్ ని ఉత్తరప్రదేశ్ లో అయితే లాంచ్ చేశారు. అదేం చేస్తుందంటే ట్రాఫిక్ ని అనలైజ్ చేసి, ఎన్విరాన్మెంట్ ని, డ్రైవర్ ని అండ్ వెహికల్ డేటాని అనాలిసిస్ చేసి, బ్లాక్ స్పాట్స్ ని ప్రెడిక్ట్ చేసి యాక్సిడెంట్స్ ని ప్రివెంట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. అలాగే వీళ్ళకి ఒడిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి 88 crore విలువ చేసే సీసీటీవీ సర్వేలెన్స్ అండ్ జిఐఎస్ బేస్డ్ ల్యాండ్ ఇంటెలిజెన్స్ కాంట్రాక్ట్స్ లభించాయని కూడా ఐటీఐ వాళ్ళైతే అప్డేట్ చేశారు. అండ్ రైల్టెల్ వాళ్ళకి 18.57 crore విలువ చేసే ఆర్డర్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, విపిఎన్ టెలికాం సర్వీసెస్ రిలేటెడ్ గా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి సర్వీసెస్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని,
ఆగస్ట్ 31 వరకు కూడా వీళ్ళు సర్వీసెస్ ని అందించనున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ ఉందా, వీళ్ళకి 62 crore 93 lakhs విలువ చేసే ట్రాన్స్ఫార్మర్స్ ఆర్డర్, డొమెస్టిక్ ఆర్డర్ లభించిందని, ఈ మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ ని అక్టోబర్ 2026 లోపు సప్లై చేయబోతున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆస్ట్రా మైక్రోవేవ్ ఉంది కదా డిఫెన్స్ కంపెనీ, వీళ్ళకి డిఆర్డిఓ దగ్గర నుంచి 135 crore ఆర్డర్ లభించిందని, గ్రౌండ్ బేస్డ్ రాడార్ సిస్టమ్స్ ఒక అప్గ్రేడ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు నెక్స్ట్ 18 months లో 1.5 year లో ఇది క్లియర్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. రీసెంట్ గా పేటిఎం రిలేటెడ్ గా అండ్ ఫిన్ వాళ్ళు, ఈ అలీబాబా వాళ్ళకున్న వాటా నమ్మారు కదా 3,000 కోట్లకి పైగా. ఇప్పుడు జొమాటో రిలేటెడ్ గా ఎటర్నల్ రిలేటెడ్ గా కూడా వాళ్ళకుంటున్న వాటాని ఆల్మోస్ట్ 18,84,00,000 షేర్లని 285 రూపీస్ పర్ షేర్ లెక్కన సెల్ చేసి 5,375 crore రేస్ చేయడానికి అలీబాబా వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు, అండ్ ఫిన్ వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో రేపు జొమాటో రిలేటెడ్ గా ఏదైనా సెల్లింగ్ ప్రెషర్ ఉందంటే దానికి రీజన్ ఇదని గుర్తుంచుకోవాలి. నిన్నేమో మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ, సెబీ వాళ్ళందరూ కలిసి వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ తీసేయాలని, ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉండడం కారణంగానే ఎక్కువ యాక్టివిటీ ఉంది, అది తగ్గిస్తేనే 15 days కో 30 days కో కాంట్రాక్ట్స్ ని పెంచితే గానీ యాక్టివిటీ తగ్గదని ఎలా అప్డేట్స్ వస్తున్నాయని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అంటూ బయటకు వచ్చాయో డేటా. ఇవాళ సెబీ చైర్మన్ గారు మాట్లాడుతూ అలాంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పెక్యులేటివ్ అని, అలాంటి డేటా ఏం లేదని, వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ తీయాలనే ఆలోచనలో వాళ్ళు ఏం లేనట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఏవైతే సోర్సెస్ అంటూ వస్తున్న ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో మోస్ట్లీ ఒకసారి ఒకటి వస్తుంది, ఒకసారి ఇంకొకటి వస్తుంది, అసలు ఫైనలీ రూల్స్ ఏమైనా వస్తాయని తను అడుగుతుంటే అలా ఏం నేను వినలేదే, అలా ఏం లేదే అనేలా తన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎంఎస్సిఐ వాళ్ళు ఆగస్ట్ 8th రివ్యూని అయితే కండక్ట్ చేయబోతున్నారు వాళ్ళ ఇండియా ఇండెక్స్ పరంగా. దాంట్లో 4 స్టాక్స్ విశాల్ మెగా మార్ట్, స్విగ్గీ, హిటాచి ఎనర్జీ అండ్ వారే ఎనర్జీస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, దీంతో పాటు కోఫోర్జ్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. గుర్తుంచుకోవాలి ఆగస్ట్ 8th రివ్యూ జరుగుతుంది, ఇది ఇంప్లిమెంట్ అయ్యేది ఆగస్ట్ 26th. కోఫోర్జ్ లో అయితే ఆల్మోస్ట్ ఒక $480 million దగ్గరగా ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉందని, ఈ 4 స్టాక్స్ ఇప్పుడు మాట్లాడుకున్న విశాల్ మెగా మార్ట్, స్విగ్గీ, హిటాచి, వారే ఎనర్జీస్ వీటిలోకి సుమారుగా $230 million దగ్గరగా ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉందనేలా డేటా కనిపిస్తూ ఉంది. అండ్ కొన్ని స్టాక్స్ ఇండెక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందులో ఒకటి థర్మాక్స్, ఇంకొకటి సోనా BLW. ఇవన్నీ కూడా ఆగస్ట్ 8th మనకు అప్డేట్ అవుతాయి అండ్ ఆగస్ట్ 26th ఇంప్లిమెంట్ అవుతాయి. బట్ మెయిన్ ఇంపాక్ట్ ఆగస్ట్ 8th ఉంటుంది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రాన్స్ రైల్ లైటనింగ్, ఇవాళ స్టాక్ పెరగడం చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది నెంబర్ సాలిడ్ ఉన్నాయని. రెవెన్యూస్ 82% పెరిగాయి, కానీ మార్జిన్స్ పెరగడం వల్ల ప్రాఫిట్స్ 105% దగ్గరగా జంప్ అయింది. ఇదే కాదు వీళ్ళ నెంబర్స్ తో పాటు వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా షేర్ చేసిన డేటా కూడా కమింగ్ టైమ్స్ లో వీళ్ళ నెంబర్స్ ఇంకా స్ట్రాంగ్ గా వస్తాయనేలా కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్ లోకి తీసుకువెళ్తుండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ బ్రిటానియా గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ కొంత వీక్ గా వస్తున్నాయి. రెవెన్యూ, ప్రాఫిట్ మార్జిన్ వీటిని పక్కన పెడితే వాల్యూమ్స్ 4 to 5% దగ్గరగా ఉంటాయి అనుకుంటే 2% వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ గ్రాస్ మార్జిన్స్ కూడా 40% లెవెల్స్ వరకు కాంట్రాక్ట్ అయ్యాయి. కాబట్టి రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో పెరుగుతున్న, ప్రాఫిట్ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోనే ఇంప్రూవ్ అవుతుంది. దట్ టు బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్. సో గ్రాస్ మార్జిన్స్ లోనే ఇంపాక్ట్ ఉంది. ఈవెన్ నెట్ మార్జిన్స్ లో కూడా, ఓవరాల్ ఫైనల్ మార్జిన్స్ లో కూడా లాస్ట్ ఇయర్ 17.7% ఉంటే ఇప్పుడు 16.4% దగ్గరగా మార్జిన్ లో కాంట్రాక్షన్ ఉంది. సో వాల్యూమ్స్ తగ్గాయి, మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఓవరాల్ ఎస్టిమేట్స్ కి బిలో అయితే నెంబర్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ పిడిలైట్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. పిడిలైట్ ఇండస్ట్రీస్ వల్ల రెవెన్యూస్ 8.8%, నియర్లీ 9% దగ్గరగా పెరుగుతున్నాయి. వాల్యూమ్ ఆల్మోస్ట్ 10% దగ్గరగా పెరిగింది. ఇది ఇంపార్టెంట్. వాల్యూమ్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తున్నాయి అండ్ మార్జిన్స్ కూడా 23.6% దగ్గరగా వస్తుండడం. గతంలో ఏదైతే వీక్నెస్ ఈ పిడిలైట్ లో కనిపించింది అనుకుంటున్నామో అదే మళ్ళీ అగైన్ బ్యాక్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది ఫెవికాల్ రిలేటెడ్ గా. అండ్ దీంతో పాటు వీళ్ళు బోనస్ ని ప్రకటించారు 1:1. సో ఎవరెవరి దగ్గర అయితే ఒక్కొక్క షేర్ ఉంటుందో వాళ్ళకి ఇంకొక షేర్ ఫ్రీగా వచ్చి యాడ్ అవుతుంది. అండ్ దీంతో పాటు 10 రూపీస్ స్పెషల్ డివిడెండ్ ని కూడా వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ దివీస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ స్టాక్ పడింది కదా అని నెంబర్స్ నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. నెంబర్స్ నిజంగా అంత వర్స్ట్ గా ఏం లేవు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మంచి నెంబర్సే, క్వార్టర్ లో డౌన్ అయి ఉండొచ్చు. బట్ ప్రాబ్లం అంతా ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో ట్రంప్ రిలేటెడ్ గా, ఫార్మా పరంగా ఉంటున్న స్టేట్మెంట్స్ అండ్ గైడెన్స్ రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కూడా దివీస్ దగ్గర నుంచి కనిపించకపోతుండడం సెల్లింగ్ ప్రెషర్ కి కారణమేమో. కానీ నెంబర్స్ క్వార్టర్ లో కొంత డౌన్ అవుతుండడం ఫార్మా రిలేటెడ్ గా మనం ఏమంత సర్ప్రైజ్ గా చూడాల్సిన అంశం కాదు. ఇయర్ ఆన్ ఇయర్ లో మంచిగానే ఉన్నాయి. బట్ గైడెన్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ లో స్ట్రెంత్ కనిపించలేదు. అండ్ ట్రంప్ చేస్తున్న కామెంట్స్ ప్రాబబ్లీ ఫార్మా స్పేస్ ని వాళ్ళ కొంత ఇంపాక్ట్ అయితే ఉంచింది. అండ్ అలాగే వీడియో ఎండ్ చేసే ముందు మీ బ్యాంక్ లో ఉంటున్న FD రేట్ ఎంతో ఒకసారి చూడండి. అండ్ అలాగే కిందిస్తున్న లింక్ ద్వారా వెళ్ళి ఇండియాలో ఉన్న టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో మీరు ఆన్లైన్ లోనే ఇన్స్టెంట్ FD వేసుకొని అక్కడ ఎంత వడ్డీ పొందొచ్చో చూడండి. ఆ రెండింటికి డిఫరెన్స్ మీకు పెద్దదిగా అనిపించింది అనుకోండి, స్టేబుల్ మనీ యాప్ ద్వారా మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఆన్లైన్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసి కావాలనుకున్నప్పుడు ఆ డబ్బుల్ని ఇమీడియట్ గానే మీ బ్యాంక్ అకౌంట్ కి, మీరు వాడుతున్న ఏ బ్యాంక్ అకౌంట్ కైనా తీసుకురావచ్చు. కొన్ని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీకు లేకపోతున్నా
కంపేర్ చేసుకోవడానికైనా యాప్ మీకు యూజ్ అవుతుంది కాబట్టి, ఆర్ మీకు ఏ బ్యాంక్స్ లో ఎంత మంచి వడ్డీ రేట్ వర్క్ అవుతుందని చూడడానికి కూడా ఈ స్టేబుల్ మనీ యాప్ మీకు హెల్ప్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.